TS9 తెలుగు న్యూస్ ఛానల్కి నా నమస్కారాలు. అదేవిధంగా ఈ వెంకటాపురం గ్రామ ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు. 2025 స్థానిక సంస్థల ఎలక్షన్లలో మా గ్రామానికి జనరల్ స్థానం వచ్చింది. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా నామినేట్ అవ్వచ్చు, అంటే నామినేషన్ వేయచ్చు అని వచ్చింది. నా పేరు భాస్కర్ మహారాజ్. మా నాన్నగారు లింగంపల్లి ఎల్లయ్య గారు, మా అమ్మగారు లింగంపల్లి ఎల్లవ గారు. మేము చదువు డిగ్రీ కంప్లీట్ అయింది, BSc MPC. తదనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ MCA కంప్లీట్ చేయడం జరిగింది. తదనంతరం రూరల్ డెవలప్మెంట్లో ఒక 2 years DRDOలో పనిచేయడం జరిగింది. అది రిజైన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సుని 1 సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్ర నగర్లో ఆ కోర్సు చదవడం జరిగింది. అది PG డిప్లొమా. అంటే అది గ్రామీణాభివృద్ధి మీద, గ్రామీణ అభివృద్ధి మేనేజ్మెంట్ మీద అది ఉంటుంది ఆ కోర్సు. తదనంతరం గత 15 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధిలోనే మేము పనిచేయడం జరుగుతోంది. ఈ చదువు ఇలా ఉంటే నేను నేరుగా 2010 నుండి గ్రామాలలో వివిధ సమస్యలు, ప్రజల యొక్క అవస్థలు, అక్కడున్న వనరులు ఇవన్నిటిని దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో నాకు అర్థం కాలేదు, అంటే ఇన్ని వనరులు ఉన్నాయి మన భారతదేశంలో, మన గ్రామాలలో, అయినా డెవలప్మెంట్ అనేది కనిపించదు. ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయి, ప్రజలు అంటే కావాలని కోరుకుంటున్నారు, కానీ అభివృద్ధి రిజల్ట్ అనేది ఒక కొలమానం కొన్నిట్లలో నాకు మనసు ఎక్కడో వెళుతుంది. భాస్కర్ గారు, గత పాలకులు ఈ విలేజ్ను డెవలప్ చేయలేదా? గతంలో అంటే నాకు 1991 ఆ ప్రాంతం నుంచి ఆ సంవత్సరం నుంచి నేను ఈ గ్రామాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1986. అంటే 1990, 91, 92 అంటే నా బాల్య చదువు అంతా ఇక్కడే మన పాఠశాలలో జరిగింది. ఇక్కడే 5th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత పక్క గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నాను, ఎంతోమంది పాలకులు మారుతున్నారు, కానీ సమస్యలన్నీ అక్కడే ఉంటున్నాయి. ప్రత్యేకంగా ఈ BC, SC, ST కాలనీలు అనేటివి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడున్న రోడ్ల వ్యవస్థ కావచ్చు, మురికి కాలువల వ్యవస్థ కావచ్చు, ఆ రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వ్యవస్థ కావచ్చు, ఈ మన CC రోడ్ల నిర్మాణాలు కావచ్చు, వీధి లైట్ల ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నిటిని దగ్గరుండి చూసిన అంశం ఒకటైతే, ఈ గ్రామంలో పెరుగుతున్నటువంటి పిల్లల యొక్క చదువుల విషయము అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది, అత్యంత ఘోరంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ మన గ్రామంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా అది కన్నీరు పెట్టించే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇంత పోషకాహార లోపము, ఇంత హైజీన్ లేకపోవడము, ఈ శానిటేషన్ కూడా స్ట్రక్చరల్గా క్వాలిటీగా లేకపోవడము, ఇవన్నీ అవుట్ ఆఫ్ 100% నేను ఒక 30% మార్క్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంత 70% డ్యామేజ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తీసుకుంటే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గవర్నమెంట్ నుంచి తీసుకుంటే, చంద్రబాబు గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది. ప్రతి గవర్నమెంట్లో ప్రాజెక్టులు వస్తున్నాయి, CC రోడ్లు వస్తున్నాయి. కళ్ళ ముందే నేను ఆడుకునే క్రమంలో నా కళ్ళ ముందే చూస్తుంటాను, రోడ్లు ఇన్స్టెడ్ ఆఫ్ 24 mm కంకర వాళ్ళు 45 mm కంకర పోస్తారు. అంటే ఆ రేషియో ఆఫ్ మిక్చరింగ్, ఆ కాంక్రీట్ని మిక్చర్ చేయడం అడిగిన నాదులు లేదు. ఇళ్ళ ఊళ్ళో పోయి చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీ ముంగటనే మనకు స్పష్టమైన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆ రోడ్డు ఆ రోడ్డు ఎందుకు పోసారు అసలు? అది స్లాబా, లేకపోతే అది రోడా, లేకపోతే అది వరెస్ట్ ఏదో మన బయకడ పేద రైతు కళ్ళం చేసుకున్నట్టు ఉంటుందా? అంటే ఇక్కడ మన SC కాలనీలో ఎల్లమ్మ టెంపుల్ వద్ద రోడ్డు పైన నీళ్ళు నిలుస్తాయి. అంటే ఇంత క్వాలిటీ లేని పనులు ఆ నాయకులు చేస్తున్నారు. కాబట్టి మనము ఈ రంగంలోకి రావాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే జ్ఞానవంతుడు ఈ తప్పులను చూస్తున్నాం అంటే నాకంటే పెద్ద తప్పుదం ఎవరు చేయరు అనుకుంటా నేను. అంటే నాదే బ్లండర్ మిస్టేక్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ యొక్క ధర్మం అంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని అమల్లోకి తీసుకురమ్మంటుంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం అమల్లో లేదు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, కానీ ప్రజలకు స్వతంత్రం లేదు. అందులో స్పెషల్గా BC, SC, ST ప్రజలకి స్వతంత్రం రానే లేదు ఈ ఊళ్ళో. అందుకే మేము బరిలో ఉండడం జరిగింది.